నమస్కారం. అనాదిగా వస్తున్న మన ఆచారాల వెనుక దాగున్న రహస్యాలను విశ్లేషించే ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. శివాలయానికి వెళ్ళగానే ముందుగా నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడం మనందరికీ అలవాటే కదా. ఆ భోలాశంకరుడికి మన కష్టాలు చేరాలంటే ఇదే కరెక్ట్ రూట్ అని మనకు తెలుసు. కాని ఇక్కడొక చిన్న ట్విస్టుందండి. ఈ ఆచారంలో మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక సీక్రెట్ పద్ధతి ఉందన్న విషయం బహుశా చాలా కొద్దిమందికే తెలుసు. అదేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. మనలో చాలామందికి తరచుగా ఎదురయ్యే ఒక పెద్ద బాధ ఏంటంటే, గుడికి వెళ్ళి అంత మనస్ఫూర్తిగా నంది చెవిలో కష్టాలు చెప్పుకున్నా కూడా నా పనులు ఎందుకు అవ్వట్లేదు అని. అవునా? అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఎంతో నమ్మకంతో దేవుడికి మొరపెట్టుకున్నా ఫలితం రాకపోతే ఎవరికైనా నిరాశ వస్తుంది కదండి. అయితే ఒక్కసారి ఆలోచించండి, అంత లోతైన విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడికి ఎందుకు చేరడం లేదు? బహుశా తప్పు మన నమ్మకంలో కాదు, మనం ఫాలో అవుతున్న పద్ధతిలోనే ఉందేమా. ఇక్కడే మనం రెండు రకాల పద్ధతుల్ని గమనించాలి. కొంతమంది భక్తులెలా ఉంటారంటే, గుడిలోకి అడుగు పెట్టగానే గబగబా నంది దగ్గరకు వెళ్ళిపోతారు, నేరుగా తమ కష్టాల లిస్టు మొత్తం చదివేస్తుంటారు. కాని మన ప్రాచీన గ్రంథాలేం చెప్తున్నాయో తెలుసా? ఇలా తొందరపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరికొంతమంది భక్తులుంటారు, వీళ్లు ఏకాగ్రతతో ముందుగా దైవిక అనుమతి కోరుకుంటారు. తమ భారాన్ని దించేసుకోవాలనే ఆతురత కంటే కూడా దేవుడితో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడం మీద ఫోకస్ చేస్తారు. ఈ చిన్న తేడానే అసలు రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. అసలు నందీశ్వరుడు అంటే ఎవరు? ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నంది అంటే గుడి ముందుండే ఏదో ఒక రాతి విగ్రహం కాదండి. ఆయన పరమశివుడి పవిత్రమైన ద్వారపాలకుడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దైవిక దూత. అంటే శివుడికి భక్తులకు మధ్యున్న ఏకైక వారధి ఆయనే. నందీశ్వరుడి పర్మిషన్ లేనిదే ఆ మహాదేవుడికి ఏ భక్తుడి మాట అస్సలు చేరదు. ఈ ఒక్క పాయింట్ గనక మనం క్యాచ్ చేస్తే అసలు శివారాధన అంటే ఏంటో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు నందీశ్వరుడి అసలైన తత్వమేంటో తెలిసింది కదా. మరి ప్రాచీన గ్రంథాలు సూచించిన ఆ సీక్రెట్ పద్ధతేంటి? అది ఖచ్చితంగా ఈ 4 స్టెప్స్లోనే జరగాలి. ముందుగా మనస్సును సిద్ధం చేసుకోవాలి, ఆపై మంత్రపఠనం, తర్వాత నందీశ్వరుడి స్తుతి, ఆ తర్వాత మాత్రమే చిట్ట చివరిగా మనస్సులోని కోరికను చెప్పాలి. ఈ ఆర్డర్ను ఎవరైతే ఎగ్జాక్ట్గా పాటిస్తారో వారి ప్రార్థనలు బుల్లెట్లాగా దైవానికి చేరుతాయట. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్టెప్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సన్నాహం. అంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. గుడిలోకి అడుగుపెట్టగానే బయట ప్రపంచం గురించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. ఆ నందీశ్వరుడి దగ్గరికి ఎంతో భక్తిశ్రద్ధలతో వెళ్లి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఊరికే భౌతికంగా చేతులు జోడించడం కాదు, మనసు కూడా పూర్తిగా ప్రశాంతంగా ఎంప్టీగా ఉండాలి. గందరగోళంగా ఉన్న మనసుతో చేసే ప్రార్థన కంటే ప్రశాంతమైన మనసుతో చేసే ప్రార్థనకు పవర్ చాలా ఎక్కువ కదండి. అలా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడే మనం అత్యంత పవిత్రమైన మూలమంత్రాలను జపించాలి. నంది దగ్గర నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుని అత్యంత ఏకాగ్రతతో హరహర మహాదేవా లేదా ఓం నమశివాయ అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఇవి కేవలం మామూలు పదాలు కావండి, మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలి ఆ దైవంతో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పాటు చేసే అద్భుతమైన శబ్దతరంగాలు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన రూలుంది. ఈ మంత్రాలను ఎన్నిసార్లు జపించాలంటారా? మూడాల ప్రకారం ఖచ్చితంగా 3 సార్లు మాత్రమే జపించాలి. ఎందుకు 3 సార్లే అంటే, మనసు, వాక్కు, కర్మ ఈ మూడింటినీ ఒకే దగ్గరకు తెచ్చి ఆ దైవం మీద లగ్నం చేయడం అన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా 3 సార్లు స్మరించడం ద్వారా దైవిక దూత అయిన నందీశ్వరునితో మన స్పిరిచువల్ కనెక్షన్ ఆన్ అయిపోతుంది. ఇలా చాలా ప్రశాంతంగా 3 సార్లు శివనామాన్ని జపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఒక అద్భుతమైన మార్పు స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఒక తెలియని అపారమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆ క్షణంలో నా కష్టాలన్నీ తీరిపోతాయి అన్న ఒక బలమైన తిరుగులేని ధైర్యం పుడుతుంది. నిజానికి ఆ నమ్మకమే మన ప్రార్థనకు ప్రాణం పోసేది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఫీలయ్యాక మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే, శివనామం చదవగానే వెంటనే తమ కోరికలు చెప్పేస్తుంటారు. కాని అలా చెయ్యకూడదు. ముందుగా దైవిక దూత అయిన నందీశ్వరుడినే ప్రసన్నం చేసుకోవాలి. అందుకు ఒక పవర్ఫుల్ శ్లోకముంది. అదే బసవా బసవేశ్వరా బసవరాజా నందీశ్వర పాహిమాం. ఈ శ్లోకంతో నందీశ్వరుడిని మనసారా స్తుతించాలి.
మన మెసేజ్ని శివుడి దగ్గరికి తీసుకువెళ్లే ఆ దైవిక దూతకు మనం ఇచ్చే అత్యున్నత గౌరవమిది. ఇలా భక్తితో ప్రార్థించిన తర్వాత మాత్రమే మన అసలైన కోరికను అడిగే సమయం వస్తుంది. రైట్. ఇక మనం ఈ మొత్తం విశ్లేషణకే హైలైట్ అయిన అస్సలైన రహస్యం దగ్గరికొచ్చేశాం. దైవిక అనుమతి దొరికాక మనసులోని కోరికను ఎక్కడ చెప్పాలి? ఎప్పుడూ నంది యొక్క ఎడమ చెవిలోనే చెప్పాలి. అవును, కుడి చెవిలో కాదు, ఖచ్చితంగా ఎడమ చెవిలోనే. అంతేకాదు, ఆ కోరికను మీ పక్కన ఉన్నవాళ్లకు కూడా అస్సలు వినపడకుండా చాలా రహస్యంగా చిన్నగా గుసగుసలాడుతూ చెప్పాలి. ఈ పర్టిక్యులర్ గోప్యమైన పద్ధతిలో చెబితేనే మన ప్రార్థన డైరెక్ట్గా ఆ బోళాశంకరుడికి చేరుతుందని ప్రాచీన విధానాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. సో ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చేసరికి మనల్ని మనం అడగాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. ఇన్నాళ్లుగా మనం వేచి చూస్తున్న నెరవేరని ప్రార్థనలు దేవుడు కరుణించక ఆగిపోయాయా? లేక ఆ ప్రాచీన పద్ధతుల పట్ల మనం మరింత సహనాన్ని, ఏకాగ్రతను పెంచుకోవాలని మనకు గుర్తు చేస్తున్నాయా? ఆలోచించండి. నంది ఆరాధనలోని ఈ రహస్యాలు కేవలం ఏదో ఆచారం కాదు, మన మనసును ఒక పద్ధతిలో పెట్టుకునే అద్భుతమైన ప్రాసెస్. సో నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి. ఈనాటి కార్యక్రమంలో మాతోపాటు ఈ అద్భుతమైన రహస్యాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఆ మహాదేవుడి కరుణ అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు.